హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్స్ లో భాగంగా దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్, ఎక్సలెంట్ ఆర్టికల్ ఇన్ గ్లాస్గో వి ఆల్ ఐస్ ఆన్ 2030. గ్లాస్గోలో COP26 జరగబోతుంది. సో 2030 మీద కళ్ళన్నీ దానిపైనే ఉన్నాయి అనే సెన్స్ లో ఈ ఆర్టికల్ రాశారు. ఎక్సలెంట్ ఆర్టికల్, సంథింగ్ దట్ ఎవ్రీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మస్ట్ గో త్రూ అండ్ అండర్స్టాండ్. రైట్. సో ఆర్టికల్ గురించి నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఒక్కసారి మనం ఈ ఆర్టికల్కి అవసరమైన కొంత బ్యాక్గ్రౌండ్ కూడా నేను చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ చెప్పడానికంటే ముందు ఈ మధ్యన కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు, నేను లైవ్ వచ్చినప్పుడు దే ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, వై యూపీఎస్సి ఇన్ఫినిటీ, మీరు కారణాలు చెప్పండి, మీ దగ్గర నేను ఎందుకు జాయిన్ అవ్వాలి, కారణాలు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఈ ఈ క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి ఈ పర్టికులర్ థింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, క్లాసెస్ యొక్క యూ కెన్ కాల్ ఇట్ పెడగోజీ, అంటే టీచింగ్ మెథడాలజీ. దిస్ ఈజ్ వాట్ ఐ ప్రైడ్ మై సెల్ఫ్ ఆన్. అంటే మన ఇన్స్టిట్యూట్లో టీచ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, టీచింగ్ మెథడాలజీ ఇన్వాల్వ్స్ బోత్ యువర్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ దేర్ స్టైల్ ఆఫ్ టీచింగ్. సో ఇది ఫ్రమ్ బేసిక్స్, చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేలాగా, టు అడ్వాన్స్డ్ యూపీఎస్సి స్టాండర్డ్ వరకు, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. అంటే మీకు ఆల్రెడీ ఫండమెంటల్స్ వచ్చు అని అనుకోకుండా, మీకు ఫండమెంటల్స్ రావు అనుకొని ఫండమెంటల్స్ నుంచి కాన్సెప్ట్స్ అన్ని నెమ్మదిగా చెప్తూ వెళ్ళే విధానం. మీకు డౌట్ వస్తుంది, సార్ అంత స్లోగా డీటెయిల్డ్గా చెప్తే నెంబర్ ఆఫ్ అవర్స్ పెరుగుతాయి కదా. ఎస్, నెంబర్ ఆఫ్ అవర్స్ అనేవి పెరుగుతాయి. మీరు ట్రెడిషనల్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే మన దగ్గర మీకు నెంబర్ ఆఫ్ అవర్స్ 20 to 25% ఎక్కువ ఉంటాయి. టీచింగ్ అవర్స్ పెరుగుతాయి, డెఫినెట్గా పెరుగుతాయి. బేసిక్స్ నుండి చెప్పేటప్పుడు టీచింగ్ అవర్స్ పెరుగుతాయి. అందుకనే బయట మీకు 9 monthsలో సిలబస్ కంప్లీట్ చేస్తే మేము 1 year తీసుకుంటాం. వీ విల్ టేక్ 12 months ఫర్ కంప్లీటింగ్ సిలబస్ లైవ్ క్లాసెస్లో. అయితే ఆన్లైన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ సైకిల్లో చేసినవి ఉంటాయి కాబట్టి, కొంతమంది ముందే చదివేసుకుందాం అనుకుంటే పాత వీడియోస్, అంటే లాస్ట్ సైకిల్లో కంప్లీట్ చేసిన వీడియోస్ మీరు చూసుకోవచ్చు. 12 months వరకు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. ప్రస్తుతం లైవ్ అనేది మాత్రం 12 months టైం పీరియడ్తో వెళ్తూ ఉంటాం. బట్ హూ ఎవర్ వాంట్స్ టు ప్రిపేర్ ఎర్లీ, దే కెన్ వాచ్ రికార్డెడ్ వీడియోస్ పాత ఉంటాయి కాబట్టి టకటక చూసేసుకొని మీరు ఫాస్ట్గా పికప్ చేసుకునే వాళ్ళు పిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఎందుకు ఇస్తున్నామని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే, యూపీఎస్సికి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ యావరేజ్గా వాళ్ళ ప్రిపరేషన్ టైం తీసుకుంటే మీకు 5 years, 5 ఏళ్ళు పడుతుంది. ఎవరో ఒకళ్ళిద్దరు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టే వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరికీ కూడా 3 నుంచి 5, ఆన్ అండ్ యావరేజ్ మీరు చెప్పాలంటే 5 ఏళ్ళు పట్టేస్తుంది. మరి 5 ఏళ్ల ప్రిపరేషన్ కోసం మీరు షార్ట్ టర్మ్ కోర్సుల్లో జాయిన్ అయితే, 1 year కోర్సులో జాయిన్ అయితే మీకు ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేసుకోండి. ఒక సంవత్సరానికి పే చేస్తారు, ఆప్షనల్కి పే చేస్తారు, మళ్ళీ కరెంట్ అఫైర్స్ కోసం పే చేయాల్సి ఉంటుంది, ఎకనామిక్ సర్వేలు, బడ్జెట్ అనాలిసిస్లు ఎవ్రీ ఇయర్ అవసరం అవుతూ ఉంటాయి, టెస్ట్ సిరీస్ల కోసం పే చేస్తారు, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇలా మీకు 5 ఏళ్ల పాటు సిన్సియర్గా ప్రిపేర్ అయితే 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఇంత టైం పట్టేది అంటే 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళే పడుతుందా సార్ అందరికంటే 1 yearలో కొట్టుకుని తెచ్చే వాళ్ళు ఉంటారు, 9 years పట్టే వాళ్ళు ఉంటారు. మనం యావరేజ్గా మాట్లాడుతున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తే స్టూడెంట్కి 1 yearలో కోర్స్ కంప్లీట్ అయినప్పటికీ ఇన్స్టిట్యూట్ యొక్క సపోర్ట్ అనేది అలాగే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మీరు క్రాక్ చేయలేకపోయినా సరే, సెకండ్ ఇయర్ మళ్ళీ ఒకసారి డౌట్స్ ఉన్నాయి, క్లాసులు వింటామంటే వినొచ్చు, టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేస్తామంటే చేయొచ్చు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తామంటే చేయొచ్చు, ప్రిలిమ్స్ మార్క్స్ రాస్తామంటే రాయొచ్చు. అన్నీ కూడా మీకు ఎప్పట్లాగే కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్కి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో పాత స్టూడెంట్కి కూడా అవే ఫెసిలిటీస్ అనేవి యాజ్ ఇట్ ఈజ్గా ఉండడం అనేది జరుగుతుంది. మూడవది వచ్చేసి ఐఎమ్ ఆల్సో గివింగ్ యూ ఎ బ్యాకప్ ప్లాన్. అంటే యూపీఎస్సి సక్సెస్ ఒకవేళ అవ్వకపోతే ఏంటి అనే భయం చాలా మందికి ఉంటుంది. అందరికీ అయిపోతుందో, అందరూ ఆశావాహ దృక్పథంతోనే వెళ్తాం, కానీ ఒకవేళ రాకపోతే ఏంటి అనే భయం ఉన్న వాళ్ళ కోసం వీ హ్యావ్ బ్యాకప్ ప్లాన్. అంటే మీకు ఏపీ లేదా తెలంగాణ Group 1 అండ్ Group 2 మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే యూపీఎస్సి తీసుకునే వాళ్ళకి ఇది ఫ్రీ వస్తుంది. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఆర్బిఐ ఎగ్జామ్స్, నాబార్డ్ ఎగ్జామ్స్, ఇట్లాంటి
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంటెంట్ కోర్స్ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. సో ఇది బ్యాకప్. ఒకవేళ యూపీఎస్సీ మీరు క్రాక్ చేయలేకపోయినా మన ఇన్స్టిట్యూట్లోనే ఉంటూ వేరే అదర్ గవర్నమెంట్ జాబ్కి మీరు ప్రయత్నం చేస్తూ లేదా యూపీఎస్సీ చేస్తూ ప్యారల్గా రాద్దామన్నా రాయొచ్చు. వేరే చోటికి వెళ్ళక్కర్లేదు. ఎక్స్ట్రా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దీస్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మన ఇన్స్టిట్యూట్లో చెప్పడమే ఫౌండేషన్ నుండి చెప్తాం. అయినప్పటికీ ఎన్సీఆర్టీస్ అనేవి మస్ట్, మనందరికీ తెలిసిందే. వాటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఈ ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రీ విత్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇది సెపరేట్గా పర్చేస్ చేస్తే 15,000 రూపీస్ అవుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది. అండ్ సీసాట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. సీసాట్ కోసం సెపరేట్ పేమెంట్ అవసరం లేదు. అండ్ ఇట్ కవర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ గైడెన్స్తో సహా అన్నీ మన దగ్గరే లభిస్తాయి. వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఏ మాత్రం కూడా రాదు. అయితే ఇన్ని చెప్పాను, నేను ఫీజు గురించి మాట్లాడలేదు. ఫీజ్ ఈజ్ ఐసింగ్ ఆన్ కేక్ అనమాట. ఇంత మంచి విందు భోజనం లాంటి కోర్సులో మళ్ళీ చివరిలో ఒక డెజర్ట్ ఉంటే ఎలా ఉంటుందో అలాంటిది మన ఫీజు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎఫోర్డబుల్ ఫీజు. ఎంత అంటే కేవలం 60,000 రూపాయలు. ఇది కూడా మీరు 12 monthsలో 5,000 per month కట్టి జాయిన్ అయ్యే ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఎటువంటి క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఏవి ఇవ్వాల్సిన పని ఉండదు. 5,000 per month కట్టి 12 నెలలు కడితే సరిపోయింది, క్లోజ్. లేదు ఒకేసారి కడతాను అంటే 10% డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది. రైట్, బయట ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే దీని మీద 10% తగ్గించి మీరు కంపేర్ చేసుకోండి. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎవరు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది జనరల్గా ఇవ్వరు. సో మీరు ఫర్దర్ డీటెయిల్స్ కొనుక్కోవాలంటే ఎవరికి కాల్ చేయాలమ్మా? యూ హావ్ టు కాల్ దిస్ నెంబర్. ప్రత్యూష మేడంకి కాల్ చేయాలి. 7893899553. అలాగే ఆప్షనల్స్, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను. మనం 4 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ. సో ఈ 2 సాయిరామ్ సార్ చెప్తారు, ఈ 2 నేను చెప్తాను. రైట్, సో 4 ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆప్షనల్స్కి ఫీజు వచ్చేసి మీకు 30,000. అగైన్ మీకు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ఉంది. 5,000 per month కట్టొచ్చు. ఒకేసారి కడతాను అంటే 25,000కి మీరు జాయిన్ అయిపోవచ్చు. 25,000కి ఒకేసారి కడతానంటే వచ్చేయచ్చు. ఆప్షనల్స్కి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. బేసిక్స్ నుండి అడ్వాన్స్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆప్షనల్స్కి కూడా వి విల్ కండక్ట్ టెస్ట్ సిరీస్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఆప్షనల్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, జనరల్గా మనం ఆప్షనల్ కోచింగ్ ఇప్పుడు తీసుకుంటాం, 3 నెలల్లో 4 నెలల్లో తీసుకుంటాం, నేర్చేసుకుంటాం. కానీ ప్రిలిమ్స్ ఈసారి క్లియర్ కాదు, నెక్స్ట్ ఇయర్ రాస్తాం, అప్పుడు అవ్వదు, 3వ సంవత్సరం రాస్తాం, అప్పుడు క్లియర్ అయింది. క్లియర్ అయ్యేసరికి 3 ఏళ్ల క్రితం చదివిన ఆప్షనల్స్ ఒక్కసారిగా మళ్ళీ రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో దాన్ని క్లబ్ చేయాల్సి ఉంటుంది. ఇబ్బంది వస్తుంది. సో మీకు మళ్ళీ చదివే అవసరాలు కూడా వస్తాయి ఆప్షనల్ విషయంలో కూడా. అందుకనే 2 సార్లు 3 సార్లు 4 సార్లు వినండి. మల్టిపుల్ టైమ్స్ వినమని నేను ఎంకరేజ్ చేస్తాను. వినే కొద్దీ మీకు మంచి పర్స్పెక్టివ్ బిల్డ్ అవుతుంది. సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ రకంగా మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ అనేది రాయగలుగుతారు. అందుకనే 31st October నోట్ చేసుకోండి అమ్మా డేటు. 31st October లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 31st October తర్వాత ఆప్షనల్ ఫీజు 35,000 అవుతుంది ఇన్స్టాల్మెంట్ మోడ్లో. యూపీఎస్సీ ఫీజు కూడా 70,000 అవుతుంది ఆఫ్టర్ 31st October. సో జాయిన్ బిఫోర్ 31st October. ఏ డౌట్స్ ఉన్నా సరే మేడంకి కాల్ చేయండి, డెమోస్ చూడండి, అంతా నచ్చిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. నౌ లెట్స్ come back to our ఎడిటోరియల్ టుడే. సో దీనికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ యుఎన్ఎఫ్సిసి గురించి తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ యుఎన్ఎఫ్సిసి? ఫుల్ ఫామ్ ఏంటమ్మా యుఎన్ఎఫ్సిసిది? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ వాట్? ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్ ఇది. దేనికి సంబంధించి? క్లైమేట్ చేంజ్కి సంబంధించి. ఇది ఎప్పుడు సైన్ చేశారు అంటే 1992లో సైన్ చేశారు. ఓకే, 1992లో సైన్ చేశారు. ఎక్కడ అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్.
దానికి షార్ట్ ఫామ్ ఏంటంటే ఎర్త్ సమ్మిట్ అని చెప్పి 1992లో జరిగింది. దీన్ని రియో సమిట్ అని కూడా అంటారు, లేదా రియో కాన్ఫరెన్స్ అని కూడా అంటాం. ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో 1992లో యునైటెడ్ నేషన్స్లో ఉన్న ఆల్మోస్ట్ అందరు మెంబర్స్ కూడా క్లైమేట్ చేంజ్ అనేది ఒక ఈవిల్, అది దాన్ని మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి దీన్ని సైన్ చేయడం అనేది జరిగింది. ఇండియా కూడా ఇందులో ఒక మెంబర్. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1994 21st మార్చ్లో ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. 197 కంట్రీస్ దీన్ని రాటిఫై చేశాయి, అంటే అఫీషియల్గా సంతకం పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడం కోసం యునైటెడ్ నేషన్స్ కంట్రీస్ అన్ని కలిపి చేసిన ఒక ట్రీటీ, ఒక ఒప్పందం లాంటిది అనమాట. అయితే ఈ ట్రీటీలో ఏం చేద్దామని చెప్పి ఈ ఒప్పందం చేసుకున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఏం చేద్దామని చేసుకున్నారంటే, దే హ్యావ్ డిసైడెడ్ టు మీట్ ఎవ్రీ ఇయర్. ఈ ట్రీటీకి మీరు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఓకే మీకు ఇంకో విషయం చెప్పాలంటే, దీని సెక్రటేరియట్, యుఎన్ఎఫ్సిసి సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే బాన్, జర్మనీలో ఉంది. సెక్రటేరియట్ ఆఫ్ దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బాన్, జర్మనీ. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మీరు బాగా ఈ పేర్లు వినుంటారు చూడండి. ప్యారిస్ అగ్రిమెంట్ విన్నారా? అలాగే క్యోటో ప్రోటోకాల్, ఇది కూడా వినుంటారు. క్యోటో ప్రోటోకాల్ వచ్చేసి ఎప్పుడు వచ్చింది మనకి చెప్పగలరా? 1997లో. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు వచ్చింది? 2015లో. ప్యారిస్ అగ్రిమెంట్ ఏమో 2015లో. క్యోటో ప్రోటోకాల్ ఏమో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని రిడక్షన్ చేయాలని, ప్యారిస్ అగ్రిమెంట్ ఏమో గ్లోబల్ టెంపరేచర్ 2 degrees సెంటిగ్రేడ్, అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కి 2 degrees సెంటిగ్రేడ్ మించకూడదని చెప్పి ప్యారిస్ అగ్రిమెంట్ లో మాట్లాడుకున్నారు. క్యోటో ప్రోటోకాల్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిడక్షన్ గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. అయితే ఈ అగ్రిమెంట్లు, ఈ మీటింగ్లు ఎందుకు జరిగాయి అంటే, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దీన్నే మనం యుఎన్ఎఫ్సిసి యొక్క ఎపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ అంటాం. ఎపెక్స్ అంటే టాప్ మోస్ట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఎవరు ఇందులో సభ్యులు అంటే అందరూ దేశంలో మొత్తం ఈ 197 కంట్రీస్ కూడా ఇందులో భాగమే. వీళ్ళు ప్రతి ఇయర్ కూడా కలుస్తారు, వీళ్ళు ఎవ్రీ ఇయర్ కలుస్తూ ఉంటారు. మొట్టమొదటి మీటింగ్ ఎక్కడ జరిగిందంటే బెర్లిన్లో జరిగింది. బెర్లిన్లో 1995లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. 1994లో కదా యుఎన్ఎఫ్సిసి కేమ్ ఇన్ టు ఫోర్స్. ఫస్ట్ మీటింగ్ 1995లో బెర్లిన్లో జరిగింది. దాన్ని ఏమంటాం? COP1 అంటాం. అక్కడ నుంచి డిఫరెంట్ కాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం జరుగుతున్న కాప్ ఏంటి? COP26. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ గ్లాస్గో. అర్థమైందా? సో ఇది మనం చూడాల్సిన అంశాలు ఇక్కడ. అయితే ఈ కాప్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఈ మీటింగ్ అనేది ఈ సంవత్సరం గ్లాస్గోలో జరుగుతుందని చెప్పాం. జనరల్ గా ఎక్కడ జరుగుతుంది? దీని ప్రెసిడెంట్ ఎవరు అనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. మీకు 5 రీజనల్ గ్రూప్స్ కింద డివైడ్ చేశారు ఎంటైర్ వరల్డ్ ని. ఒకటి ఆఫ్రికా, ఏషియా, లాటిన్ అమెరికా అండ్ కరీబియన్, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోప్ అండ్ వెస్టర్న్ యూరోప్. ఇలా సెపరేట్ గా 5 భాగాల కింద చేశారు ప్రపంచాన్ని. అయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట. ఈ సంవత్సరం ఎక్కడైతే ఈ సంవత్సరం ఇక్కడ, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ. సో ఇలా మనకి 5 ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ప్రాంతంలో ఈ పర్టికులర్ కాప్ మీటింగ్ అనేది జరుగుతుంది. మరి కాప్ మీటింగ్ కి ప్రెసిడెంట్ ఎవరు దీనికి ప్రెసిడెంట్ గా ఉంటారంటే, హోస్ట్ కంట్రీ. ఏ కంట్రీ అయితే హోస్ట్ చేస్తుందో ఆ దేశం, హోస్ట్ కంట్రీ యొక్క ఎన్వైరన్మెంట్ మినిస్టర్. జనరల్ గా హోస్ట్ కంట్రీ యొక్క ఎన్వైరన్మెంట్ మినిస్టర్ దాని యొక్క ప్రెసిడెంట్ కింద, ఆ మీటింగ్ యొక్క ప్రెసిడెంట్ కింద వ్యవహరిస్తారనమాట. మీటింగ్ ఇలా ప్రారంభం కాగానే ఇమీడియట్ గా ఆయన ఎన్నుకుంటారు. హీ విల్ ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ఈ 1997లో జరిగిన క్యోటో ప్రోటోకాల్ అనేది COP3లో భాగంగా, 3వ మీటింగ్ లో భాగంగా వచ్చింది. అలాగే మనం ఫేమస్ మాట్లాడుకుంటున్న ప్యారిస్ అగ్రిమెంట్ ఏమో COP21లో భాగంగా వచ్చింది. 21వ మీటింగ్ అది. ఓకేనా? ఐ హోప్ యు హావ్ గాట్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ టుడే. ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాం. ఓకే,
సో ఆర్టికల్‌లో నేను ఆల్రెడీ కొంత మీకు హైలైట్ చేసి ఉంచాను. ఈజీగా ఫోకస్ చేయడం కోసం. ఒకసారి మనం చూసేద్దాం. చూడండి. ఫస్ట్ పోర్షన్ నేను హైలైట్ చేసిన పోర్షన్ వరకు మాత్రం కాన్సంట్రేట్ చేయండి. 26వ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్‌కి స్టేజ్ సెట్ అయింది. డేట్ ఇంపార్టెంట్ అమ్మా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్టోబర్ 31న ప్రారంభమవుతుంది. అయితే కొన్ని కీవర్డ్స్ తీసుకోండి. మనకి ఇంతకు ముందు ప్యారిస్ అగ్రిమెంట్‌లో భాగంగా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. అంటే అర్థం ఏంటి? 2030 కల్లా ఎమిషన్స్‌ని తగ్గించాలి. మనం టెంపరేచర్స్‌ని కంట్రోల్ చేయాలి. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 2 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మించకూడదని చెప్పి అనుకున్నారు. దానికోసం ప్రతి కంట్రీ కూడా ఏం చేయాలి? కంట్రిబ్యూట్ చేయాలి. కంట్రిబ్యూట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎమిషన్స్‌ని తగ్గించుకోవాలి. ఎమిషన్స్‌ని తగ్గించుకోవాలి. అలాగే అంటే ఏ ఎమిషన్స్? కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఇట్లాంటివి తగ్గించుకోవడం. అయితే అన్ని దేశాలు ఒకేలాగా తగ్గించుకోగలుగుతాయా? ఒకే రకమైన రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాయి అంటే తీసుకోలేవు. అందుకనే ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ కొంచెం ముందుకెళ్దాం. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్లైమేట్ చేంజ్‌కి సంబంధించి మీరు చదివేటప్పుడు యూ మస్ట్ పే ఫుల్ అటెన్షన్ టు దిస్ పర్టిక్యులర్ వర్డ్ కాల్డ్ CBDR. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ పదాన్ని మీరు కేర్ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్ జరిగిపోయింది. కారణం ఏంటి అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విపరీతంగా జరగడం. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరగడం వల్ల ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఐస్ క్యాప్స్ అనేవి కరిగిపోతున్నాయి. వెదర్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతున్నాయి. సముద్రాలు అనేమో పొంగి పొర్లుతున్నాయి. ఐలాండ్స్ ఏమో ముంచెత్తుకుపోతున్నాయి. ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాం. అయితే అన్నిటికీ కారణం ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరగడం అని మాట్లాడుకున్నాం. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరుగుతున్నాయంటే కారణం ఏంటి? పొల్యూషన్ పెరిగింది. పొల్యూషన్ పెరగడానికి కారణం ఏంటి అంటే ఇండస్ట్రియలైజేషన్. మెజారిటీ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇండస్ట్రియలైజేషన్ నుంచి వస్తుంది. మరి ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ జరిగింది మొదట? ఇండియా, చైనాలో జరిగిందా? నో. వెస్టర్న్ కంట్రీస్‌లో జరిగింది. అంటే యూరోపియన్ కంట్రీస్ ప్లస్ యుఎస్ ఇట్లాంటి డెవలప్డ్ నేషన్స్‌లో ఇండస్ట్రియలైజేషన్ అనేది ముందు జరిగింది. అంటే ఈ రోజు మనం ఫేస్ చేస్తున్న ఈ అట్మాస్ఫియరిక్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్‌లో 75% రావడానికి కారణం ఎవరు అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్. ఈ రోజు ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత అందరి బాధ్యత ఉంది. దీన్ని ఎదుర్కోవాలి అంటే అందరి బాధ్యత ఉందంటే యెస్ ఉంది. దాని మీనింగే కామన్. కామన్ అంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ అనేది ఒకళ్ళని కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని ఇంపాక్ట్ చేస్తుంది. అందరం దీనిపైన బాధ్యత తీసుకోవాలి. యెస్. కానీ అందరికీ సమానమైన బాధ్యత ఉందా? లేదు. అందుకే డిఫరెన్షియేటెడ్. ఎందుకు సమానమైన బాధ్యత లేదు? కొన్ని దేశాలు ఎక్కువగా డెవలప్ అయిపోయి ఎక్కువగా ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎక్కువగా పొల్యూషన్ చేసాయి. ఇండియా, చైనా లాంటి దేశాలు ఈ రోజు డెవలప్ అవుతున్నాయి. ఒకప్పుడు కాదు. సో ఈ బాగా డెవలప్ అయిన కంట్రీస్ ప్రపంచంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేసి ఈ రోజు ఈ పరిస్థితికి మెజారిటీ వాళ్ళు కారణమయ్యారు. అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. సో వాళ్ళతో కంపేర్ చేస్తే మనం అంత కల్ప్రిట్స్ కాదు క్లైమేట్ చేంజ్‌కి. అందుకని ఏమంటున్నారు? అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. అందరికీ సమానమైన రెస్పాన్సిబిలిటీ లేదు. అందరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే హిస్టారికల్ రాంగ్స్ చేశారో, ఎవరైతే హిస్టారికల్‌గా దీనికి కారణమయ్యారో దే షుడ్ బేర్ మోర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనకంటే ముందు వాళ్ళు కార్బన్ ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి. అండ్ డెవలపింగ్ కంట్రీస్‌కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి అని ప్యారిస్ అగ్రిమెంట్‌లో రాసుకోవడం జరిగింది. అండ్ యుఎన్ఎఫ్సిసి యొక్క ఫౌండేషనల్ ప్రిన్సిపల్ is this CBDR. UPSC aspirants, you must mention this word in your answer writing. క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఎస్సేల్లో ఈ పదం అనేది ఖచ్చితంగా రాయాలి. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గుర్తుపెట్టుకొని మీరు నోట్ చేసుకోండి. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ ప్రిన్సిపల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. జస్ట్ రిమెంబర్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్దాం. నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే అర్థం ఏంటి? ఎంత మీరు తగ్గించుకుంటారు ప్రతి ఇయర్. రెన్యూవబుల్ ఎనర్జీకి ఎంత మీరు వెళ్తారు. ఇప్పుడు కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. దాన్ని తగ్గించి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఎంత ప్రొడ్యూస్ చేస్తారు, దీన్ని ఎంత తగ్గిస్తారు, దాన్ని ఎంత ప్రొడ్యూస్ చేస్తారు. ఇలాంటి అంశాలన్నీ కూడా
ప్రతి దేశం కూడా మీ అంతట మీరే డిటర్మైన్ చేసి చెప్పండి అని చెప్పి ప్యారిస్ అగ్రిమెంట్ లో అనుకున్నారు. అర్థమైందా? నేషనల్లీ డిటర్మైన్డ్. మీరే చెప్పండి, మీరే డిటర్మైన్ చేసి చెప్పండి. అందరూ ఎంత చేయండి నేను చెప్పలేను, ఎందుకంటే ఈచ్ కంట్రీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ కంట్రీ ఈజ్ అట్ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో మీరు ఆలోచించి చెప్పండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ని పెంచాలి అనే మాట వస్తుంది. చూడండి ఇక్కడ పాయింట్ ఏంటి, టు రైజ్ దేర్ ఎమిషన్ రిడక్షన్ కమిట్మెంట్స్ ఫ్రమ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఈ ప్రతి దేశాలు కూడా ఎంతైతే మీరు ఇప్పటివరకు చెప్పారో అది మీరే వాలంటరీగా పెంచండి, ఇంకా ఎక్కువగా మీరు రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మూవ్ అవ్వండి, ఇంకా ఎక్కువగా ఎమిషన్ ఇంటెన్సిటీ తగ్గించండి అని అన్ని దేశాలపైన ప్రెషర్ పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అన్ని దేశాలు దీన్ని సక్రమంగా ఫాలో అవ్వట్లేదు, ఇంటెన్సిటీ తగ్గించట్లేదు. సో యూ హ్యావ్ టు రైజ్ యువర్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని ప్రపంచ దేశాలన్నిటిపైన కూడా, ఎస్పెషల్లీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, ఈ పేద దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. తప్పదు మరి, ఇక్కడ వాళ్ళు సఫర్ అవుతారు, మనం చేసిన తప్పులకి వాళ్ళు సఫర్ అవుతారు. ఇది ఒకవైపు నడుస్తుండగా ఇంకో స్టోరీ మొదలైంది. ఈ మధ్యన అమెరికా వాళ్ళు కొత్త కథ మొదలు పెట్టారు. ఏంటంటే 2030 లోపు చేయాల్సిన టార్గెట్సే సరిగ్గా చేయట్లేదు. 2030 లోపు చేయాల్సిన టార్గెట్లే సరిగ్గా చేయట్లేదు. ఏంటవి? ఎమిషన్ ఇంటెన్సిటీ తగ్గించాలి అని. ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే జీడిపిలో, డినామినేటర్లో జీడిపి, న్యూమరేటర్లో టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ ని మనం ఎమిట్ చేసాము విత్ రెస్పెక్ట్ టు ద జీడిపి ఆఫ్ ద కంట్రీ, దాన్ని ఎమిషన్ ఇంటెన్సిటీ అంటారు. అది తగ్గించాలి 2030 కల్లా అని పెద్ద టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ని పక్కన పడేసి వీళ్ళు ఏమంటారు, 2050 కల్లా నెట్ జీరో అయిపోవాలి అంటారు. నెట్ జీరో అయిపోవడం అంటే అర్థం ఏంటి? ఈ పదం ఇంపార్టెంట్ మీకు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ కీవర్డ్స్. నెట్ జీరో ఎమిషన్స్ అంటే అర్థం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా తీసుకోండి. ఇండియా ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని ఎమిట్ చేస్తుంది అనుకోండి. ఇది ఎమిషన్. ఇది ఏ రకంగా? మన వెహికల్స్ ద్వారా, లేకపోతే ఇండస్ట్రీస్ ద్వారా, రకరకాల కారణాల ద్వారా ఎక్స్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని లేదా గ్రీన్ హౌస్ గ్యాస్ ని ఎమిట్ చేస్తుంది. అలాగే వి ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ కార్బన్ సింక్. కార్బన్ సింక్ అంటే అర్థం ఏంటి? అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకునేవి కూడా ఉంటాయి మన దగ్గర కూడా అందరి దగ్గర ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫారెస్ట్. అడవి ఏం చేస్తుంది? చెట్లు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటాయి కదా. అంటే మనం ఎక్స్ అమౌంట్ ని ఎమిట్ చేస్తున్నప్పటికీ వీఆర్ ఆల్సో సింకింగ్, వీఆర్ ఆల్సో అబ్జార్బింగ్ సమ్ వైటన్స్ వయా వాట్? ఫారెస్ట్ లో ఇలాంటి వాటి వల్ల మనం కొంత అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటున్నాం కూడా. నెట్ జీరో అంటే అర్థం ఏంటంటే ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు వై. అంటే ఎంత ఎమిట్ చేస్తున్నామో అంత అబ్జార్బ్ చెయ్యాలి. అర్థమైందా? ఇప్పుడు భూటాన్ కంట్రీ తీసుకోండి. భూటాన్ లో దిస్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. అంటే భూటాన్ ఎమిట్ చేసేదానికంటే కూడా అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ. భూటాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫారెస్ట్. అడవులతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది, చాలా ఎక్కువ పచ్చదనంతో ఉంటుంది భూటాన్. సో వాళ్ళు ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటారు, ఎమిట్ చేసేదానికంటే అబ్జార్బ్ చేసేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వై గ్రేటర్ దాన్ ఎక్స్ మనం చేయలేకపోయినా అట్లీస్ట్ ఎంత ఎమిట్ చేస్తున్నామో అంత అబ్జార్బ్ చేయాలి. అది 2050 కల్లా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా అక్కడికి వచ్చేయాలని చెప్పి అమెరికా గంతులేస్తుంది. అమెరికా కమిట్ చేసింది, మేము 2050 కల్లా వస్తామని చెప్పి అమెరికా మాట ఇచ్చింది. అన్ని దేశాలు కూడా వచ్చేయాలని చెప్పి అమెరికా అంటుంది. ఇక్కడ తలనొప్పి ఎక్కడ వస్తుందంటే అన్ని దేశాలని నువ్వు ఎలా ప్రెజర్ చేస్తావు? ఇప్పుడే ఒక విషయం మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? సిబిడిఆర్ అని. సిబిడిఆర్ అంటే అర్థం ఏంటి? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. నువ్వు డెవలప్డ్ కంట్రీ, నువ్వు ముందు చేయి. మీరు చేసినంత ఫాస్ట్ గా మేము చేయలేం. వీ విల్ కమ్ లేటర్. మా గ్రోత్ ని మేము అన్నిటిని ఆలోచించుకొని మేము వస్తాం. సో ఫస్ట్ యూ గో, దెన్ వీ విల్ కమ్ అనేది సిబిడిఆర్ కాన్సెప్ట్. రెస్పాన్సిబిలిటీ ఇస్ కామన్ బట్ నాట్ సేమ్, డిఫరెన్షియేటెడ్ అని చెప్పి అర్థం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే స్టోరీ 2030 టార్గెట్ నుంచి 2050 టార్గెట్, 2030 లోపు ఎమిషన్స్ ని కట్ చేసుకోండిరా బాబు అని చెప్తుంటే దాన్ని పక్కన పడేసి 2050 లోపు అంటే ఇంకొక 20 సంవత్సరాలు పెంచేస్తే ఏమవుతుంది? ఇమీడియట్ గా చేయాల్సిన పనులు పక్కకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. 2050 కల్లా నెట్ జీరో అవ్వాలని చెప్పి అమెరికా వాడు గోల్ చేస్తున్నాడు అనమాట. ఈ నెట్ జీరో అనేది ఒక మిరాజ్. ఇది ఏంటంటే ఒక మనకి దూరం నుంచి ఏదో హోప్ కలిగించేసేది. అంటే ఎండమావి అంటాం చూడండి, ఏదో మనకి వాటర్ ఉంది అనిపిస్తుంది కానీ ఉండదు. ఎడారిలో నడుస్తున్నప్పుడు దూరంగా వాటర్ ఉంది అనిపిస్తుంది కానీ ఉండదు, అదని మిరాజ్ అంటాం. ఒయాసిస్ అనుకుని నిజంగా వాటర్ ఉంటుంది, అక్కడ వాటర్ ఉంది అని అనిపించేది మిరాజ్.
అంటే ఈ నెట్ జీరో అని ఒక పాజిటివ్ గా కనిపిస్తోంది, అది ఒక ఎండమావి, దాన్ని నమ్ముకోకూడదని వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మనకి ఈ ఐపీసీసీ రిపోర్ట్ ఒకటి వచ్చింది, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, మనం విన్నాం ఆగస్ట్ 2021లో వచ్చింది. దాంట్లో 6th అసెస్మెంట్ రిపోర్ట్ AR6 అది ఏం చెప్పింది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీడియా రిపోర్ట్స్ ఏమంటారంటే ఆ AR6 లో నెట్ జీరో గురించి మాట్లాడారు, ఎక్కువగా నెట్ జీరోకి వచ్చేయాలని చెప్పి మాట్లాడారని చెప్పి అందరూ మీడియా రిపోర్ట్ చేసింది. కానీ ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం చూస్తే అందులో ఏం చెప్పారంటే, అందులో ఓన్లీ నెట్ జీరో గురించి మాత్రమే కాదు, ఫార్ ఫ్రమ్ ఎంఫసైజింగ్ నెట్ జీరో అలోన్, AR6 emphasized on keeping temperatures rise within 1.5 degrees centigrade, రైట్? అంటే 2030 కల్లా 2010 లెవెల్స్ తో కంపేర్ చేస్తే ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఎంత తగ్గాలి? 45 డిగ్రీస్ సెంటిగ్రేడ్ తగ్గాలి. మీరు 2050లో నెట్ జీరోకి వెళ్ళాలంటే 2010తో కంపేర్ చేస్తే 2030లో ఎమిషన్స్ ఇంటెన్సిటీ, గ్లోబల్ ఎమిషన్స్ అనేవి 45% తగ్గాలి. దాని గురించి కూడా అది మాట్లాడింది. ఓన్లీ నెట్ జీరో బై 2050 గురించి మాత్రమే కాదు, ఇది కూడా మాట్లాడింది అని చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. తర్వాత అందుకే ఇక్కడ అదే అంటున్నారు, 2030 టార్గెట్స్ అనేవి చాలా చాలా క్రూషియల్. 2050కి వెళ్ళిపోయి 2030ని మనం మర్చిపోకూడదు. ఇన్ఫాక్ట్ ఎంత సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉందో మీరు ఒకసారి చూడండి. యునైటెడ్ నేషన్స్ వాళ్ళ NDC రిపోర్ట్, NDC అంటే చెప్పాను కదా, నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ఈ రిపోర్ట్ ప్రకారం మీరు చూస్తే 2030కి మన ఎమిషన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసా? 2010తో కంపేర్ చేస్తే 16.3% ఎక్కువ ఉండబోతున్నాయి. దే ఆర్ అబౌవ్. కానీ మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? 2010తో కంపేర్ చేస్తే 45% తగ్గాలి అని చెప్పి IPCC రిపోర్ట్ చెప్తోంది. కానీ గవర్నమెంట్లన్నీ సబ్మిట్ చేసిన NDC రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే 2010తో కంపేర్ చేస్తే 16.3% ఎక్కువ ఉండబోతున్నాయి. IPCC ఏం చెప్పింది? 45% తగ్గాలని చెప్పింది. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎమిషన్స్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతోంది. ఎమిషన్స్ ఇంకా పెరిగిపోతున్నాయి, తగ్గట్లా. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు తగ్గించే కార్యక్రమం పైన ఫోకస్ చేయాలి. 2050 తర్వాత 2030కి ఏదైతే అనుకున్నామో అది తగ్గించే కార్యక్రమం పైన మనం ఫోకస్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇదే టైంలో ఇంకొక కీవర్డ్ని ఉపయోగించారు, ఏంటది? కార్బన్ బడ్జెట్. కార్బన్ బడ్జెట్ అంటే అర్థమైన డెఫినేషన్ ఎక్కడ ఇచ్చారు చూడండి. ది క్వాంటమ్ ఆఫ్ CO2 ద అట్మాస్ఫియర్ కెన్ హోల్డ్ ఫర్ ఎ గివెన్ టెంపరేచర్. ఒక పర్టికులర్ టెంపరేచర్ కి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ హోల్డ్ చేయగలుగుతుందో వితౌట్ కాజింగ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్, దాన్ని మనం ఏమంటామంటే కార్బన్ బడ్జెట్ అని చెప్పి అంటాం. కార్బన్ బడ్జెట్ అని అంటాం. అయితే ప్రస్తుతం మనం వెళ్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే మన ప్రెసెంట్ NDCs ప్రకారం, NDC చెప్పాను కదా, నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, వీటన్నిటిని మనం చూసుకుంటే 2030కి ఇదే రకంగా ఎమిషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతే మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్బన్ బడ్జెట్ లో 89% ఉపయోగించేసుకుంటాము. అంటే అట్మాస్ఫియరిక్ కెపాసిటీ టు హోల్డ్ కార్బన్ డైఆక్సైడ్ 89% అయిపోతుంది. ఇంక ఓన్లీ 11% మాత్రమే మిగులుతుంది. అంటే ఆ 11% కూడా దాటిపోయింది అనుకోండి, అట్మాస్ఫియర్ కెన్ నో లాంగర్ హోల్డ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే పీస్ఫుల్ గా ఇబ్బంది కలిగించకుండా కార్బన్ డైఆక్సైడ్ ని హోల్డ్ చెయ్యలేదు. హోల్డ్ చెయ్యలేకపోతే దట్ మైట్ లీడ్ టు అడ్వర్స్ ఇష్యూస్. చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్ కి అది దారి తీస్తుంది. మొత్తం క్లైమేట్ చేంజ్ అనేది ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది ప్రాబ్లం. ఓకే, ఇది పరిస్థితి. అందుకని మనం ఫోకస్ చేయాల్సిందంతా 2030 పైన, 2030కి ఏదైతే చేయాలో దానిపైన మనం ఫోకస్ చేద్దాము అని చెప్పి అంటున్నారు. ఇన్ఫాక్ట్ మీరు అంటున్న 2050 దృష్టిలో పెట్టుకున్నా సరే, ఇక్కడ అదే చూడండి, ఇది కూడా రాశారు, రీచింగ్ నెట్ జీరో ఇస్ నెససరీ. నెట్ జీరోకి ఎప్పుడైనా వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే అన్ని దేశాలు కూడా వాళ్ళు ఎమిట్ చేసేదానికంటే అబ్జర్వ్ చేసేది ఏదో రోజు ఎక్కువ అవ్వాలి, అప్పుడే టెంపరేచర్స్ కంట్రోల్ అవుతాయి. డెఫినెట్ గా నెససరీయే. కానీ అది జరగాలంటే ఫస్ట్ ఏం చేయాలి? టెంపరేచర్ని కంట్రోల్ చేయాలి. టెంపరేచర్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? క్యూములేటివ్ CO2 ఎమిషన్స్ ని మనం విత్ ఇన్ ది కార్బన్ బడ్జెట్ ఉంచాలి. కార్బన్ బడ్జెట్ చెప్పాను, ఎంత హోల్డ్ చేయగలుగుతుందో అది కార్బన్ బడ్జెట్ అని అంటాం. ఆ లోపే ఉంచాలి. దాటిపోయిన తర్వాత మళ్ళీ మనం చేయగలిగేది ఏమీ ఉండదు అని చెప్పి కూడా చెప్తున్నారు. అందుకే ఇప్పుడు గ్లాస్గో COP26 అనేది దేనిపైన ఫోకస్ చేయాలి? వెదర్ అంటే వేర్ ఈజ్ ఇట్ బౌండ్? ఇది దేని వైపు వెళ్ళాలి అంటే ఇట్ మస్ట్ ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ ఎమిషన్స్ టిల్ 2030 రాదర్ దాన్ ఆన్ నెట్ జీరో బై 2050, విచ్ ఇస్ టూ డిస్టెంట్. ఈ లోపు వీళ్ళ సిస్టమ్ ని, గేమింగ్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ప్లాయిట్ చేయడం. ఈ లోపు డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతాయి. సో సిస్టమ్ ని మార్చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఏదైతే అగ్రీ అయ్యామో 2030కి మనం స్టిక్ అవుదాము.
ఇంకా ఏమీ వద్దు. లెట్స్ స్టిక్ టు దీస్ టార్గెట్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్ అని ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనకి చెప్తుంది అనమాట. ఇప్పుడు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రతి దగ్గర కూడా ఇండియా ఏం చేయాలనే ఆస్పెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇండియా పరిస్థితి ఏంటంటే డబుల్ ఏజ్డ్ పొజిషన్ అని ఎందుకు అంటున్నారంటే, చూడండి, ఇండియా లాంటి కంట్రీకి ఒకవైపు డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఇంకోవైపు క్లైమేట్ చేంజ్ ని ఫైట్ చేయడం కూడా ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్ ని ఫైట్ చేస్తానని చెప్పి మనం డెవలప్మెంట్ ఆపేసాం అనుకోండి, మనం పేదరికాన్ని రిమూవ్ చేయలేం. ఇఫ్ యూ హ్యావ్ టు రిమూవ్ పవర్టీ, పేదరికాన్ని ఎలివియేట్ చేయాలంటే డెవలప్మెంట్ అనేది మస్ట్. దానిపైన ఫోకస్ చేస్తే పొల్యూషన్ పెరిగి క్లైమేట్ చేంజ్ కి మనం ఇండైరెక్ట్ గా కారణం అయిపోతాం. అందుకే డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్, దీనిపైన ఫోకస్ చేస్తే దీనికి నొప్పి, దీనిపైన ప్రాబ్లం చేస్తే దీనికి నొప్పి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా ఇరుక్కుందనమాట. ఇండియా మీరు పర్ క్యాపిటల్ ఎమిషన్స్ తీసుకుంటే తక్కువే ఉంటాయి, లో పర్ క్యాపిటల్ ఎమిషన్స్. అంటే మన పాపులేషన్ ఎక్కువ కదా, ఎమిషన్స్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ వేస్తే ప్రపంచ దేశాల్లో మనం బాగా వెనక్కుంటాం. కానీ అబ్సల్యూట్ గా ఎంత ఎమిట్ చేస్తామని తీసుకుంటే మనం ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ గా ఉన్నాం. చైనా తర్వాత యుఎస్ తర్వాత ఇండియా, అంత ఎక్కువగా మనం ఉన్నాం. అండ్ ప్యారిస్ అగ్రిమెంట్ లో కూడా ఇండియా సంతకం పెట్టింది. సో కాబట్టి ఏమవుతుందంటే, మనకి ఎంత సంతకం పెట్టి ఇప్పటి వరకు మనం ఎన్డీసీని అప్డేట్ చేయలేదు. నేను చెప్పాను కదా, ఎన్డీసీని పెంచాలని చెప్పారు. ఇంతకు ముందు ఏదైతే ఉందో నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, వాటిని ఇంకా పెంచాలని చెప్పి ప్రెషర్ వస్తుంది. కానీ ఇంకా అప్డేటెడ్ ఎన్డీసీ ఇంకా సబ్మిట్ చేయలేదు. సో గ్లాస్గోలో ఇండియాకి డిఫికల్టీస్ చూడబోతోంది. ఎందుకని, ఎవరి నుంచి? ఈ ఎల్డీసీస్ నుంచి. ఈ డెవలప్ కాని కంట్రీస్ ఉన్నాయి చూడండి, లో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి చూడండి, ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్, సారీ ఆఫ్రికన్ కంట్రీస్, వాళ్ళు విపరీతంగా మన మీద ప్రెషర్ పెట్టే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళని మనం ఫేస్ చేయాలి. ఇంకా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, క్లైమేట్ ట్రాకర్ అనే వెబ్సైట్ కూడా ఇండియా ఎక్కడ పెట్టింది? సెకండ్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కేటగిరీ కింద పెట్టింది. విత్ రెస్పెక్ట్ టు ఈ గ్లోబల్ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం తీసుకుంటే మన యొక్క పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు, సెకండ్ వరస్ట్ కేటగిరీలో మనం ఉన్నాము అని చెప్పి చెప్తుంది. ఒకప్పుడు టాప్ కేటగిరీలో ఉన్నాం, ప్యారిస్ అగ్రిమెంట్ అవ్వగానే మనం టాప్ కేటగిరీలో ఉన్నాం, అక్కడ నుంచి సెకండ్ వరస్ట్ పర్ఫార్మింగ్ కేటగిరీకి మనం వచ్చేసాము. రైట్. అయితే ఎన్డీసీని మనం రైజ్ చేయగలుగుతామంటే ఎస్, ఇండియా కెన్ రైజ్ ఎన్డీసీ వితౌట్ మచ్ డిఫికల్టీ. చేయగలుగుతాం. ఏ రకంగా? బై రెడ్యూసింగ్ ఎమిషన్ ఇంటెన్సిటీ. ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? రేషియో ఆఫ్ ఎమిషన్స్ టు జీడిపి. ఎమిషన్ ఇంటెన్సిటీ ప్రెసెంట్ ఏమో 38 to 40% ఉంది, దాన్ని మనం 33 to 35% మనం తగ్గించుకోవచ్చు. 2005 లెవెల్స్ లో 38 to 40% ఉంది, 2030 కల్లా 33 to 35% తగ్గించడం ద్వారా మనం ఎన్డీసీని రీచ్ అవ్వగలుగుతాం అని చెప్పి రాశారు. అయితే ఇవన్నీ మనం చేయాలంటే ఇండియా ఏం చేయాలి? ఇంకో ఆస్పెక్ట్ కూడా మాట్లాడారు. ఎన్డీసీ గురించి మాట్లాడితే ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే నెట్ జీరో. నెట్ జీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా, అమెరికా మన మీద ప్రెషర్ పెడుతుంది. కానీ మనం కమిట్ అయిపోవాలంటే, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అమ్మ ఎల్డీసీస్ అంటే, కమిట్ అవ్వకుండా ఇండియా ఏం చేయాలంటే మనం 2070-75 కమిట్ చేయొచ్చు. ఇప్పుడు యుఎస్ ఏమంటుంది? 2050 అంటుంది. చైనా ఏమంటుంది? 2060 అంటుంది. 2060 కల్లా నెట్ జీరో అవుతానని. ఇండియా మరి వాటికంటే తక్కువ డెవలప్ అయింది కదా, మేము 2070-75 కల్లా నెట్ జీరో అవుతామని చెప్పి కమిట్ అవ్వండి. బేసిస్ ఏంటంటే సిబిడిఆర్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ డిఫరెన్షియేటెడ్. మీది మాది సేమ్ కాదు, మీరు ఎక్కువ తప్పు చేశారు, గివ్ అస్ మోర్ టైం. మేము 2040-45 కల్లా మేము పీక్ అవుతాము, ఆ తర్వాత ఇంకా వరుస పెట్టి తగ్గించుకుంటా ఉంటాము, అంతకంటే ఎమిషన్స్ అనేవి ఉండవు అని చెప్పి మీరు మాట ఇవ్వచ్చు అని ఆర్టికల్ చెప్తుంది అనమాట. అలాగే ఇంకోవైపు రెన్యూవబుల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడితే, సోలార్ ఎనర్జీ ఇండియా ఏం చెప్పిందంటే 2030 కల్లా 450 GW ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, నేను రెన్యూవల్ పవర్ ని మేము జనరేట్ చేస్తామని చెప్పి ఎన్డీసీలో భాగంగా పేర్కొంది. అది రీచ్ అవ్వాలంటే మనకి సోలార్ ఎనర్జీతో పాటు యూ కెన్ ఆల్సో ఫోకస్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్. రీసెంట్ గా మాట్లాడుతున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని పెంచడం, గ్రీన్ హైడ్రోజన్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయడం కూడా చేయొచ్చు. గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు. ఇన్ఫాక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారానే జరుగుతుంది. ప్రొడక్షన్ అయిన తర్వాత గ్రీన్ హైడ్రోజన్ ని మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీస్ లో చాలా వాటిలో ఉపయోగించవచ్చు అనమాట. సో చాలా ఎక్కువగా పనిచేస్తుంది. దీనిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. అల్టిమేట్ గా మీరు సమ్మరీ ఏంటి అని అడిగితే, లెట్ us ఫోకస్ ఆన్ 2030 అండ్ నాట్ 2050. 2050కి లింక్ అయింది ఏంటి? నెట్ జీరో. 2030కి లింక్ అయింది ఏంటి? ఎమిషన్ ఇంటెన్సిటీని తగ్గించడం. సో లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్, నాట్ దిస్ రైట్ నౌ. ఇండియాకి ఒకవేళ కమిట్మెంట్ అడిగినా సరే చేయొద్దు. కారణం ఏం చెప్పమంటున్నారు? సిబిడిఆర్ ని కారణంగా చెప్పండి, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. లెట్ డెవలప్డ్ కంట్రీస్ డూ ఇట్ ఫస్ట్ అండ్ దెన్ వీ విల్ ఫాలో. అది ఆర్టికల్ యొక్క సమ్మరీ. దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్ దట్ యూ నీడ్ టు కాల్ టు జాయిన్ అవర్ కోర్సెస్. టేక్ కేర్, బై.